ఎందుకమ్మా అంత తాపత్రయం మీ ఆయనకి? ఏమో అసలు నాకు అర్థం కావట్లేదు మేడం. నేనన్నా నువ్వు రేత్రి మొగుళ్ళు ఇంటికి రాకుండా ఉంటే నేను అరిచాను, నిన్ను రేత్రి 2ంటికి 3ంటికి వస్తున్న బిక్స్ కంపెనీ ఇది జరిగి ఎంతకాలం అయింది? ఇది జరిగి ఎంతకాలం అయింది? ఇది జరిగి ఖచ్చితంగా 2 ఏళ్ళు మేడం. ఇంకా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రేపు ఏప్రిల్ మే జూన్ 13కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 2 years అవుతుంది. నువ్వు ఇప్పుడు ఆ ఇంట్లోనే, నీ పేరు మీద ఉన్న ఇంట్లోనే ఉంటున్నావా? ఆ ఇంట్లోనే ఉంటున్నా మేడం. ఆయన ఏంటి బిజినెస్ చేసుకుంటారు? బార్ రన్ అవుతుందా? బార్ రన్ అవ్వట్లేదా? బార్ రన్ అవ్వట్లేదు మేడం. బార్ రన్ అవ్వట్లేదు. ఆ బిక్స్ కంపెనీ కూడా తీసేశాడు. ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర ఉంటున్నాడు? రెండో అమ్మాయి దగ్గర ఉంటున్నాడా? రెండో అమ్మాయి కాడ ఉంటున్నాడు. ఇల్లు మా వాళ్ళు ఎవరో అమ్ముతుంటే ఒక ఇల్లు కొన్నాడు అంటున్నాడు సంవత్సరం కింద. ఇవన్నీ అమ్మాయిగా మిగిలిన డబ్బులు ఏవో వస్తే వాటితో ఒక ఇల్లు కొనుక్కొని ఆ రెండో ఉంచుకున్న అమ్మాయి తోటి, ఆవిడ పిల్లలు కూడా ఆయన దగ్గరే ఉంటున్నారా? పిల్లల దగ్గర పిల్లలు నానా నానా అని పిలుస్తున్నారు మేడం. చాలా సార్లు పిలిపించి అడిగితే మా ఎదురుగానే వాళ్ళు ఫోన్ చేసి అది ఎక్కడున్నారండి అని అడిగితే ఆ పిల్లేమో నానా ఏడా ఉండవు నానా అని అడిగిద్దండి నా మనవరాలంత పిల్ల. నాకు ఎంత బాధ వేస్తుంది మేడం. సరే అమ్మా, సరే ఇప్పుడు వదిలేసి 2 years అవుతుంది. ఆయన వరకు ఆయన ఏదో హ్యాపీగా ఉంటున్నాడు. ఇప్పుడు నీ బాధ ఏంటి? ఏం అడుగుదాం అనుకుంటున్నావు? నా బాధ నేను పట్టించుకుని నాకు రూపాయి కూడా ఈయనన్నాడు మేడం. ఈ ఇల్లు అమ్ముకొని బతుకుతో లేకపోతే లేదు అన్నాడు. ఇల్లు ఎంత వాల్యూ చేస్తుంది? ఇల్లు గట్టిగా ఇప్పుడు ఉన్న రేట్లకి ఒక 28 అట్లా అమ్మిద్ది మేడం. అంతేనా? 28 30 అమ్మిద్ది. నాకు 30 లక్షలా నువ్వు అంటున్నది? అమ్మా నువ్వు అనేది 30 లక్షలా? కాదమ్మా, మీ ఆయన బారు, రెస్టారెంట్లు, బ్రిక్స్ బిజినెస్లు ఇవన్నీ అంటున్నావు. మరి సంపాదించిందంత ఏం చేశాడు తల్లి? అదే మండలతో ఎంజాయ్ చేశాడు మేడం. నాకు ఇన్నాళ్ళు తెలియలేదు, ఇప్పుడే తెలుసుకున్నాను. పిల్లల్ని చదివించడం, నీతో పోట్లాడడం, జనాలను ఉంచుకోవడం తప్ప మీ ఆయన ఏమీ చేయలేదు. అదృష్టం కొద్ది ఉండడానికి ఆ ఇల్లు ఒకటి ఏదో ఉంది అంతే నీకు. ఆ ఇల్లు ఇప్పుడు ఇల్లు ఉంది. ఒకటి ఏం చేశాడంటే అది కూడా మేడం, నా కోడలు బంగారం పెట్టి 25-30 లక్షలు తెచ్చాడు. నా కూతురు బంగారం పెట్టాడు. ఆ బారుకి 10 లక్షలు క్యాష్ కట్టాం. మా బాబు కొత్త బారు, ఎమ్మెల్యే గారు కొత్త బారు ఇస్తా ఉన్నారంటే 10 లక్షలు కట్టాం. మా కోడలు బంగారం పెట్టి తెచ్చాను ఒక 5 లక్షలు. అక్కడ కడితే మొన్న వాళ్ళు ఇచ్చారంట మేడం. ఇచ్చినా కూడా కోడలు బంగారం కూడా లేకుండా ఏమీ లేకుండా వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఎప్పుడు తెస్తారని అంటే ఎప్పుడో చెప్తాను, ఎప్పుడో మా కాడ డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమి మీకు గోలా అంటాడంట వాళ్ళు. సరే అమ్మా, ఇప్పుడు మీ డౌట్ ఏంటి? మీకేం కావాలి? నాకు ఇప్పుడు మా కోడలు బంగారం తెచ్చియాలి మేడం. సరే ఆయన ఇప్పుడు మాట్లాడితే నా కొడుకు ఇప్పుడు నాకు తినడానికి నా కొడుకు ఇస్తున్నాడు నెలకు 10,000. ఓకే అమ్మా, ఇస్తున్నాడు. నేను ఉండన్నాను, నా పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. నాకు ఇల్లు కావాలి. ఇంట్లో నేను ఎవరు వచ్చినా ఆయన వచ్చినా నేను వచ్చినా మా పిల్లలు ఉన్నాయి మంచి చెప్పడం నాకు ఇల్లు కావాలి. నేను ఇల్లు అమ్మను మేడం. నిన్ను ఇప్పుడు అమ్మమ్మని ఎవరంటున్నారు? అది నాకు ఇప్పుడు మా కోడలు బంగారం తెచ్చియాలో నాకు న్యాయం కావాలో. ఆయన వచ్చి అన్ని దాన్ని వదిలిపెట్టి దాని మొగుడికి అప్పచెప్పి రమ్మంటున్నాం. కేసు కూడా పెట్టాలి మేడం. దిశ దానికి పోయి పెడితే అది ఎవరు పని మనిషండి నేను వెళ్తాను ఇంటికి అని చెప్పాడు మొన్న ఒక 2 నెలల క్రితం. మళ్ళీ వచ్చాడా రాలేదా? వచ్చాడు. వచ్చి నేను అమ్మాయిని వదిలిపెట్టినాను, అమ్మాయికి మాట ఇచ్చాను అంటున్నాడు మేడం 2 నెలల క్రితం కూడా. అలా అన్నాక నువ్వు వదిలేసావు, నీలాంటి వాడు నాకు అవసరం లేదురా బాబు అని అన్నాను మేడం. కోపం మీద అన్న పో జంకెళ్ళి అసలు నా ఇంటికి కూడా రా మాకు పో దానికాడే ఉండిపో అని అన్నా. బాగానే తిడుతున్నా మేడం వచ్చినప్పుడల్లా. అన్నావు, వాడు వెళ్ళిపోయాడు అతను, ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఏందమ్మా ఈ వయసుకి 60 ఏళ్ళు వచ్చినాయి అని అంటున్నారు. అదేలేమ్మా, సరే కాసేపు సైలెంట్ ఉండండి అమ్మా, నేను చెప్తాను వినండి, లాస్ట్ లో మాట్లాడతా. రీనా గారు, ఈ కేసు వింటే మనకు అర్థం అవుతుంది. ఆవిడ ఆల్రెడీ జీవితకాలం అంతా కూడా 2 పిల్లలను కానీ అలా పోషించుకోవడం ఇవే కంప్లీట్ అయినాయి ఆవిడకి. భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వెళ్తున్న వ్యక్తి అయినా సొసైటీ కోసం, పిల్లల కోసం ఆవిడ మ్యాక్సిమం కాపురం నిలబెట్టుకోవడానికే ట్రై చేసింది. 2-3 years బ్యాక్ 4 years బ్యాక్ మళ్ళీ ఇదే ఇన్సిడెంట్ జరిగి రిపీట్ అయినప్పుడు ఇంకా ఇట్లాంటి వ్యక్తి నాకు వద్దురా బాబు, నాకు డైవర్స్ ఇచ్చి పడేసి నాకేం న్యాయం చేస్తారో చెయ్యండి అని. ఎందుకంటే ఈ వయసులో ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తే అది భార్యాభర్తల తగాదా. కానీ వయసు అయిపోయినాక ఇలాంటి మిస్టేక్స్ చేస్తే భార్యాభర్తల తగాదా ఒకటే కాదు, ఇక్కడ కొడుక్కి సంబంధించిన ఫ్యామిలీ కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యారు, కోడలు ఫ్యామిలీ, అలాగే కూతురికి సంబంధించి
ఒక కొత్త కుటుంబం ఎంటర్ అయింది, అల్లుడు పేరెంట్స్. ఈయన చేసే మిస్టేక్ ఇప్పుడు ఆ 2 ఫ్యామిలీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ చాలా చీప్గా చూస్తే వీళ్ళని, ఏంటి ఈయన ఈ వయసులో ఇలా తిరుగుతాడు, డబ్బు వేస్ట్ చేస్తాడు, ఇల్లు పట్టించుకోడు, భార్య పట్టించుకోదు, భార్య గయ్యాలి, ఎంతసేపు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కూర్చుంటది. ఆయనే మళ్ళీ ఈవిడ మీద చెప్తాడు, ఈవిడ ఇలా చేయడం వల్లే నేను చేసి చూపిస్తున్నాను అని. ఆయన చేయడం వల్ల ఈయన మాట్లాడుతున్నాడు, ఈవిడ మాట్లాడడం వల్ల ఆయన చేస్తున్నాను అంటూ ఆయన రివర్స్ అటాక్ ఇస్తున్నాడు. ఇదే నడుస్తుంది. వీళ్ళ పిచ్చి తగాదాకి పిల్లలకు కూడా పిచ్చి ఎక్కేసి వీళ్ళ తగాదా ఏంటో గోలా అని సొసైటీ కోసం, సొసైటీ కూడా కాదు వాళ్ళకు ఒక 2 ఫ్యామిలీస్ ఎంటర్ అయినాయి, వాళ్ళ ముందు పరువు పోకూడదు కదా అని ఈవిడ్ని అదే ఏదో ప్రెషర్ కుక్కర్లో ప్రెజర్ చేస్తూ గుడ్ విల్ కోసం ఆవిడ అలాగే ఉంచేస్తున్నారు. ఆవిడ అందులో కుక్ అయిపోతుంది ఒక రకంగా. పిల్లలక వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి. ఈయన ఏ రోజు భార్య అని పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏమీ లేదు. పెద్దగా ఇవిడు చెప్తున్నాయేమో బిజినెస్లో ఇట్లా ఆకాశంలో ఉన్న రేంజ్లో, తీరా చూస్తే తిప్పి కొడితే 25 లక్షల ప్రాపర్టీ. ఆవిడ ఉండడానికి ఒక గుడిసె ఉన్నట్టు లెక్క ఒక రకంగా మాట్లాడాలంటే వీళ్ళు చెప్తున్న ఈ జనరేషన్ ప్రాసెస్కి. సో అప్పుడు ఈవిడ జీవితకాలం పడిన నరకానికి పెద్దగా వాల్యూ లేకుండా పోయింది. ఇవి ఎట్లా అయిపోయినాయి అంటే ఈవిడ సైకిక్గా ఈవిడ కష్టం చెప్పుకుంటూ వెళ్ళడం ఎవరికి కనిపించినా కూడా వేరే ఆప్షన్ లేదు. ఆవిడ రిలాక్స్ అవ్వాలంటే ఆవిడ బాధ అర్థం చేసుకునేవాడు ఎవడో ఒకడు ఉండాలి. ఈ టైంలో ఆవిడకు ఉండాల్సింది ఎవరు? భర్త. సముద్రం అంతా ఈదింది కష్టాలు పడుకుంటూ, సర్దుకుంటూ, కుటుంబం, సొసైటీ, గౌరవం అనుకుంటూ. ఇప్పుడు ఆయన కనీసం వయసు అయిపోయి 60 ఏళ్లలోకి వచ్చాడు. 60 years కన్నా కాస్త వీక్ అయ్యి కాస్త ఏదో భార్య వాల్యూ చూసుకుంటే, అంటే అనారోగ్యాలు స్టార్ట్ అయ్యే ఏజ్లో ఈయన మళ్ళీ ఒక కొత్త అమ్మాయిని తగులుకొని ఆవిడతోటి రిలేషన్స్ పెట్టుకుంటూ ఆవిడే నాకు ఇంపార్టెంట్ అంటూ మళ్ళీ ఈవినే బ్లేమ్ చేస్తున్నాడు. నువ్వు ఇట్లా గయ్యాలు గంపవు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అంటే ఇక దీనికి అంతులేని జీవితకాలం జరిగే ఒక రకమైన హెరాస్మెంట్ ఈవిడికి. అంటే ఒక్కటి డౌట్, ఈవిడ ఒట్టులతో సరిపెట్టుకుందని ఆయన కూడా అట్లా చేస్తున్నాడా లేదంటే అప్పుడే లీగల్ గా ఇందులో పెద్ద లీగాలిటీ వెతుక్కున్నాడు ఆయన. నేను ఒట్టేసింది ఎవరిని? ఏ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోను అని. నువ్వు కూడా నన్ను హెరాస్ చేయకు. ఈవిడ ఒట్టేసింది ఎందుకు? ఆ అక్రమ సంబంధం ఏ అనే వ్యక్తి ఎవరితో అయితే ఒక అమ్మాయి ఉందో ఆవిడతో కంటిన్యూ అయితే కనుక నేను తిడతాను, కంటిన్యూ అవ్వకపోతే వదిలేస్తాను అని. ఇవన్నీ ఎందుకు అంటే పిల్లల కుటుంబాలు సర్వనాశనం అవ్వకుండా ఉండడానికి. పిల్లల కుటుంబాల కోసం ఈవిడ అడ్జస్ట్ అవుతూనే వచ్చింది ఈ 10 ఏళ్ల నుంచో, ఈ 5 ఏళ్ల నుంచో. వేరే ఆప్షన్ అదేనమ్మా. ఒక్క నిమిషం అమ్మ మీరు బాధపడకండి అమ్మ, కాసేపు వినండి, లాస్ట్ లో మాట్లాడతా మీతో. మీ కేసు అనాలిసిస్ చెప్తున్నాను, మన వాళ్ళకి తెలియాలి కదా మీరు ఎంత కష్టపడ్డారు ఏంటి అని. సో ఇది ఎంతలా అయిపోయిందంటే ఆవిడ సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ పట్టించుకుంటున్న వాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజున ఆవిడ హక్కులు మాట్లాడాల్సింది ఒక రకంగా, నా హక్కు ఇది అని మాట్లాడాల్సింది నుంచి బాబు ఎవడన్నా ముష్టేయండిరా బాబు అన్న పొజిషన్. కాలు మీద కాలేసుకుని 2 పనులను పెట్టుకొని చేయించుకోవాల్సిన మహాసముద్రం ఈదేసింది ఆవిడ. అలాంటి పొజిషన్ నుంచి కొడుకు ఒక 10,000 వేస్తే, కొడుకు కాదు మనవరాలు వస్తే ఒక 1,000 రూపాయలు తీసి ఇచ్చేలాగా ఉండాలి. ఎక్కడి నుంచి తీసిస్తుంది? కొడుకు 10,000 ఇస్తుంటే 1,000 రూపాయలు ఎలకిస్తుందా? బాగోదుగా. కొడుకు ఏమనుకుంటాడా, నేను ఇచ్చిన డబ్బులు ఏదో పంపించిందని. కోడలు అలాగే అంటది కదా. కోడల దృష్టిలో వీక్ అవుతున్నట్లు లెక్క. అక్కడ చూస్తే మామగారా వేస్ట్ ఫెలో. అంటే అత్త అంటే ఓ రెస్పెక్ట్, ఓ భయం వాళ్ళకి దృష్టిలో లేదు. అటు ఇటు వీళ్ళకి కానీ అటు వాళ్ళకి కానీ ఉండదు ఇంకంతే. ఎందుకంటే ఈవిడికే పనికి మళ్ళీ తగాదాలు, ఈవిడితో మాకు అవసరమా? ఇంత గుడ్ విల్ డ్యామేజ్ అయిపోయి ఒక రకంగా ఒక డిప్రెషన్లో ఉంటున్న వ్యక్తి ఈవిడ. ఈవిడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక రకంగా. అయినా ఆవిడ కొంచెం పాపం స్ట్రాంగ్ గానే మాట్లాడుతుంది. ఉన్నంతలో ఇన్ని సమస్యల నుంచి కూడా ఆవిడ రియలైజ్ అయ్యి ఏదో మాట్లాడుకుంటుంది. ఏం అడుగుతుంది పద్ధతిగా? మేడం నా ఇల్లు నాకు ఉండాలి. ఆ ఇల్లు 100% ఆవిడదేనండి. ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లుని కొడుకు గాని, కూతురు గాని, భర్త గాని ఎవ్వడు అడగడానికి కుదరదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.